వెల్కమ్ టు బిగ్ బ్యాంగ్. దిస్ ఇస్ సతీష్. బీఆర్ఎస్ బీజేపీపై సీఎం రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. పాలమూరుకు ఆ రెండు పార్టీలు చేసిందేమీ లేదన్నారు. సమైక్య రాష్ట్రంలో కన్నా కేసీఆర్ సీఎం అయ్యాకే తెలంగాణకు ఎక్కువ నష్టం జరిగిందని రేవంత్ మండిపడ్డారు. మహబూబ్నగర్ నుంచి కేసీఆర్ను ఎంపీగా గెలిపిస్తే ఏం చేశారని ప్రశ్నించారు. పాలమూరును ఎండబెట్టి కొడంగల్ను ఎడారిగా మార్చారని ఆరోపించారు. ఇటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపైన విమర్శలు గుప్పించారు. ఒక్క ప్రాజెక్టుకైనా జాతీయ హోదా సాధించారని బీజేపీ ఎంపీలను రేవంత్ ప్రశ్నించారు. రేవంత్ వ్యాఖ్యలకు బీఆర్ఎస్ బీజేపీ రియాక్షన్ ఏంటి? ఇదే అంశంపై డిబేట్లో చర్చించబోతున్నాం. చర్చలో పాల్గొంటున్నారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అధికార ప్రతినిధిగా ఉన్న పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, అలాగే బీఆర్ఎస్ నుంచి మేకలు గొర్రెల కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఆ పార్టీ నేత బాలరాజ్ యాదవ్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో కాంగ్రెస్ నుంచి ఆ పార్టీ నేత రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఉన్న అద్దంకి దయాకర్ గారు డిబేట్లో జాయిన్ అవుతున్నారు. డిబేట్లోకి వెళ్లే ముందు నిన్న రేవంత్ రెడ్డి ఏమన్నారు ఒకసారి చూద్దాం. 10 సంవత్సరాల సుదీర్ఘ కాలం వేల కోట్ల రూపాయల ఖర్చు పెట్టినా అదనంగా 1 ఎకరాకు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో నీళ్లు ఇవ్వలేదు. మా ప్రజల్ని నమ్మించినావు, మా ప్రజల్ని నట్టేట ముంచినావు. ప్రజలు చీదరించి ఓడగొట్టి ఇంట్లో కూర్చోబెడితే ఇంట్లో కూర్చోకుండా మళ్ళా సిగ్గు లేకుండా తగుదునమ్మా అని బయలుదేరిండు. అల్లుడేమో నల్గొండ నుంచి, కొడుకేమో మహబూబ్ నగర్ నుంచి పాదయాత్రలు చేపడతారంట. చీకొట్టినా సిగ్గు రాలే మీకు. ఈ జిల్లాలో 14 సీట్లుంటే 12 ఇట్ల బండకేసి కొట్టి బొంద పెట్టినా ఏ మోకం పెట్టుకొని పాలమూరు జిల్లాకు వస్తామని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి అడగదలుచుకున్న చంద్రశేఖర్ రావు. బీజేపీ నరేంద్ర మోడీ 10 సంవత్సరాలు ప్రధానమంత్రిగా ఉన్నాడు. కిషన్ రెడ్డి గారు 5 ఏళ్లు కేంద్ర మంత్రిగా ఉన్నాడు. 4 ఎంపీలు ఉన్నారు. బండి సంజయ్ గారు ఎంపీ ఉన్నారు, అరవింద్ ఎంపీ ఉన్నాడు, బాబురావు ఎంపీ ఉన్నాడు. కేంద్రంలో మీదే ప్రభుత్వం ఉంది. 4 ఎంపీలు ఉండి 4 రూపాయలైనా తెలంగాణ రాష్ట్రానికి తెచ్చిండ్రా? మీరు ఏ రకంగా 10 ఏళ్లు ప్రధానమంత్రిగా ఉన్నా పాలమూరుకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వలే, ప్రాజెక్టులు ఇవ్వలే, పరిశ్రమలు ఇవ్వలే, అభివృద్ధి అడుగంటి పోతే ఒక్కనాడు ప్రశ్నించలే. ఇంకా మన యుద్ధం అయిపోలేదు, యుద్ధం విరామం మాత్రమే. పార్లమెంటు ఎన్నికల్లో 14 సీట్లు గెలిచినప్పుడే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ యుద్ధం గెలిచినట్టు. అందుకే మిత్రులారా, రాష్ట్రంలో ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఇక మేము విశ్రాంతి తీసుకోవచ్చని ఏ కార్యకర్త కూడా అనుకోవడానికి లేదు. 17 సీట్లల్లో 14 సీట్లు గెలిచి పార్లమెంటులో మనం పట్టు సాధించినప్పుడే మన తెలంగాణ అభివృద్ధి పురోగతి వైపు పరిగెత్తుతుంది. మన సమస్యల్ని పార్లమెంటులో ప్రశ్నిస్తారు. బీఆర్ఎస్ రైట్. ప్రస్తుతం డిబేట్లో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ నేత పీసీసీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న అద్దంకి దయాకర్ గారు. రైట్. పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు, నిన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు చూశారు మహబూబ్నగర్లో. సరే, ఇంకా మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించి పాలమూరుకు సంబంధించి అభివృద్ధి విషయంలో బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అన్న ఆరోపించిన అంశం ఒకటి. ముమ్మాటికి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే, బయటికి కొట్టుకున్నట్టు తిట్టుకున్నట్టు ఉంటారు, తెర వెనుక రాజకీయం వేరేలా ఉంది. ఇది నా సీఎం రేవంత్ రెడ్డి మరోసారి చేసిన కామెంట్. సతీష్ గారు, ముందుగా మీకు, అద్దంకి దయాకర్ గారికి, అలాగే బాలరాజ్ యాదవ్ గారికి, మన 10 టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం అండి. శుభోదయం. ఇప్పుడు ఈ మొన్నటి ఎలక్షన్స్లో వ్యతిరేక ఓటుతో కేసీఆర్ గారు బీఆర్ఎస్ ఓడిపోయిన విషయం మనందరికీ తెలిసిందే. ఆ వ్యతిరేక ఓటు వచ్చింది కూడా వేరియస్, అంటే ఇచ్చిన మాటలు నిలబెట్టుకోకపోవడమే కాకుండా విపరీతమైన అవినీతి జరిగింది అన్న ఆరోపణలు ఇటు బీజేపీ చేసింది, అటు కాంగ్రెస్ చేశారు, రేవంత్ రెడ్డి గారు చేశారు. ఏకంగా కాళేశ్వరం ఏటీఎం అని ఒకటి పెట్టారు. కానీ కేసులు మాత్రం పెట్టట్లేరు కాంగ్రెస్ వారు. విచారణల మీద విచారణలు, హైకోర్టుకు పంపిస్తాము, హైకోర్టు న్యాయమూర్తి కోసం అడుగుతాము, లేకపోతే విజిలెన్స్ వాళ్ళు వెళ్ళి ఇరిగేషన్ ఫైల్స్ తీసుకొస్తారు, కానీ కేసులు మాత్రం పెట్టట్లేదు. కేసులు పెట్టగలిగేది ఈరోజు, ఎందుకంటే సిబిఐకి ఇవ్వాలన్నా లేకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఇవ్వాలన్నా, కేసులు పెట్టాలన్నా కానీ, ఇక్కడైనా కానీ పోలీసులు కేసు పెట్టాలన్నా ఉన్నది కాంగ్రెస్ చేతిలో. అది బీఆర్ఎస్ వారికి చాలా అవసరం. లేకపోతే వారి మొత్తం పార్టీయే లేకపోతే ఫ్యామిలీయే లోపలికి పోయే అవకాశం ఉంది. ఇప్పుడు వీరికేం అవసరము? దేశం మొత్తంలో రాహుల్ గాంధీ గారు న్యాయయాత్రలో ఎక్కడికి పోతుంటే అక్కడ అంతకుముందు ఉన్న పార్ట్నర్స్ అందరూ విడనాడి వెళ్ళిపోతున్నారు. మీకు టీఎంసీ తీసుకోండి, లేకపోతే అక్కడ బీహార్లో తీసుకోండి, జమ్మూ కాశ్మీర్లో తీసుకోండి, పంజాబ్లో తీసుకోండి, ఢిల్లీలో తీసుకోండి, ఇక్కడ మహారాష్ట్రలో ఇక
పార్టీలు లేని ఇద్దరు నాయకులు మాత్రం మిగిలారు వారితోటి. ఏది ఉద్ధవ్ ఠాక్రే గారు, శరద్ పవార్ గారు. ఒరిజినల్ పార్టీలు బయటికి వెళ్ళిపోయాయి, సుప్రీంకోర్టు కూడా అవే ఒరిజినల్ పార్టీలు అని కూడా చెప్పాయి. ఈ సమయంలో వీళ్ళకి కావాల్సింది కాస్త మాతో పాటు కలిసి వస్తున్న 4 పార్టీలు ప్లస్ కేసీఆర్ గారు అంతకుముందే చెప్పారు, రాజదీప్ సర్దేశాయ్ గారు ఒక వీడియోలో చెప్పారు, దేశం మొత్తంలో ఉన్న ప్రతిపక్షాలకి నేనే ఫండ్ చేయగలను అని చెప్పి అన్నారని. ఇక అదే ఈరోజు కాంగ్రెస్ కైనా కానీ వారికి కేంద్రానికి కావాల్సింది ఈ సహాయము, వీరికి ఇది కావాల్సిందేమో ఈ కేసుల నుంచి రక్షణ. ఇద్దరు మన ఇద్దరం కొట్టుకుంటే వచ్చేదేముంది, నేను జైలుకి నీకు నష్టము, ఇద్దరం ఆ పైసలు ఉన్నాయి, హ్యాపీగా ఇద్దరం కలిసి ఎలక్షన్లలో మీకు లాభం అవుతుంది, మీకు ఒక పార్ట్నర్ వస్తాడు. ఇది జరుగుతోంది గత 70 రోజుల నుంచి. అందుకే కాంగ్రెస్ బీఆర్ఎస్ యువతల కేసులు అవ్వవు, కాకపోతే డ్రామాలు ఆడుకుంటారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో కూడా బీఆర్ఎస్ బీజేపీ ఒకటే అన్న నెరేటివ్ ని కాంగ్రెస్ పార్టీ ఎస్టాబ్లిష్ చేసింది. జనం కూడా కొంత విశ్వసించారు, అది కూడా కాంగ్రెస్ విజయానికి కారణమైంది అనేది. ఎన్నికలు అయిపోయాయి, రిజల్ట్ వచ్చాయి. వాళ్ళు చేస్తున్న అసత్య ఆరోపణలు అయితే మీరెందుకు అంత ఉలికి పడుతున్నారు? అటు మనం కిషన్ రెడ్డి గాని మీకు అడుగుతున్నా సార్, కిషన్ రెడ్డి గాని మీ పార్టీ నేత బండి సంజయ్ గాని తరిమి కొట్టాలనటం, లేదంటే చెంప చెల్లు అనిపించాలని ఆయన స్వభావానికి విరుద్ధంగా కిషన్ రెడ్డి మాట్లాడటం, అంటే ఏంటంటే ఇప్పటివరకు ఇతమిద్దంగా బీఆర్ఎస్ ఖండించకపోవటం, అసలు ఈ పొత్తు పైన ఇన్కారిజిబుల్ ఇది అని అంటారు, బిహేవియర్ అంటారు. అంటే ఇక అసలు 2018 మీరు చెప్పారు, 2018 అప్పుడు స్లైట్ గా మొదలు పెట్టారు. ఇది 23 అప్పుడు మాత్రము ఇది బీఆర్ఎస్ బీజేపీ కలిసి ఉన్నాయి. మోడీ గారు వచ్చి కూడా చెప్పారు ఏం జరిగింది అనేది, ఎన్డీఏలోకి వస్తామండి అని బీఆర్ఎస్ వాళ్ళంటే కాదు కూడదు రానివ్వము అని చెప్పి అన్నారు. కేటీఆర్ గారిని ముఖ్యమంత్రిని చేస్తామని అంటే చేసుకోపోండి, ప్రజల ఆశీస్సులు ఉంటే చాలు, మా దగ్గరికి ఎందుకు అని చెప్పి కూడా అన్నారని చెప్పి మోడీ గారే చెప్పారు డైరెక్ట్ గా సభలో. అయినా కానీ మళ్ళీ అదే పాత చింతకాయ పచ్చడి అన్నట్లుగా కాంగ్రెస్ వారు అదే సేమ్ మళ్ళీ 2.5 నెలలు అయిపోయిన తర్వాత వాళ్ళు అధికారంలోకి వచ్చి ఇది సిబిఐ ఈడీ కేసులు దర్యాప్తులు చేయాలని నవంబర్ 4వ తారీఖున రాష్ట్రపతికి లెటర్లు రాసిన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి అధికారంలోకి రాగానే ఇటు సిబిఐ ఏమో కేంద్రం చేతిలోకి వెళ్ళిపోయింది, బీజేపీ కంట్రోల్ చేస్తుంది అని చెప్పి సిబిఐ వద్దు. అంతకుముందు కేసీఆర్ గారు ఏం చెప్పారు ఎగ్జాక్ట్లీ అదే కాపీ, మక్కి అదే కాపీ చెప్తున్నారు ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ వారు, రేవంత్ గారు. ఇటు చూస్తేనేమో మరి పోనీ మీరన్నా కేసులు పెట్టండి అంటే లేదు లేదు లేదు, జుడిషియల్ది ఏది రోజు అయితే అన్నారో ఆ రోజే మొదటి రోజు చెప్పానండి. హైకోర్టుల్లో జడ్జిల కొరత ఉంది, అన్ని ఏ హైకోర్టులో తీసుకున్నా గానీ కేసులేమో లక్షల కొద్ది పెండింగ్ లో ఉన్నాయి, కోట్ల కొద్ది ఉన్నాయి మన జ్యుడిషియరీలో. ఇప్పుడు జ్యుడిషియరీ ఇచ్చే ప్రసక్తి లేదు, మీరు కేవలం దీన్ని డిలే చేయడానికే మీరు జ్యుడిషియల్ అంటున్నారు. ఇప్పుడు రిటైర్డ్ జడ్జి అంటున్నారు. అది కాదండి, కేసులు పెట్టండి, కేసులు పెడితే అందులో అవినీతి జరిగింది, 1000 కోట్లు ఇదయ్యాయంటే నెక్స్ట్ డే ఈడీ లాంటి సమస్యలు కూడా వస్తాయి. మీరు కూడా గతంలో ఆరోపణలు చేశారు. మీ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్ గాని చాలా మంది నేతలు త్వరలోనే కేసీఆర్ జైలుకి వెళ్తారని గత 5 ఏళ్ళుగా మాట్లాడుతున్నారు. అదే చెప్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు ఎందుకు చేశారు తెలుసా? ఆ రోజు మీరు ఎందుకు చేశారంటే కేసీఆర్ గారే తన మీద తను సిబిఐ రమ్మని చెప్పి అన్నాడు కదా. ఈ రోజు రేవంత్ గారు కూడా కేసీఆర్ మీదకి సిబిఐ అయితే రప్పించేది లేదు, లోపల డ్రామాలు చేస్తారు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటి అనడం పైన కమలం పార్టీ కష్టమంటుంది. మనం తెలుసు, పార్టీ నేతలందరూ దీన్ని ఒక తప్పుడు ప్రచారం, ఒక రాంగ్ నెరేటివ్ని మళ్ళీ కాంగ్రెస్ ఎస్టాబ్లిష్ చేస్తుందని ఆరోపిస్తున్నారు. ఒకటి. రెండోది, మనకు తెలుసు ఎమ్మెల్సీ కవితకు మళ్ళీ సిబిఐ నోటీసులు వచ్చాయి. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మరోసారి హాజరు కావాలి విచారణకంటూ నోటీసులు కూడా వచ్చిన పరిస్థితి. మరోవైపు బీజేపీ బీఆర్ఎస్ ఒకటని మీరు ప్రచారం చేస్తున్నారు, బీజేపీ ఏమో చాలా సీరియస్గా ఖండిస్తోంది. గుడ్ మార్నింగ్ సతీష్ గారు, ఇద్దరు మిత్రులకు కూడా. అంటే ఆ నేరేషన్ ఏమి ఎస్టాబ్లిష్ చేయాల్సిన అవసరం లేదు, దానికి జడ్జిమెంట్ కూడా వచ్చింది, పెద్దగా దాని మీద చర్చ కూడా అవసరం లేదనుకుంటా. ఎందుకంటే ప్రతిసారి బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అని అంటే, ఇప్పుడు మనోడు 60 రోజుల కాంగ్రెస్ పాలనలో సిబిఐ కేసు పెట్టండి, ఆ కేసు పెట్టండి, ఈ కేసు పెట్టండి అంటే 10 సంవత్సరాల్లో వారు పెట్టింది ఏం లేదు. సిబిఐ ఇక్కడ పర్మిషన్ లేదు అన్నది వాళ్ళు రాజకీయాలు చేసుకోవాలనుకున్నప్పుడు సిబిఐతో ఆట ఆడాలనుకున్నారు. అప్పుడు లిక్కర్ కేసును తెర మీదకి తెచ్చిండ్రు. కవిత గారి ఎపిసోడ్ మొత్తం కూడా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా రంజింపజేసిండ్రు. బీజేపీ బీఆర్ఎస్ వేరని చెప్పడానికి. కానీ వాళ్ళ అలయన్స్ ను చూద్దాం. అసలు దేశంలో ఎక్కడ ఏ అలయన్స్ ను కూడా వాళ్ళు బతికినిచ్చిన పాపాన పోలేదు. చివరికి ఇక్కడ బీఆర్ఎస్ తో అంతర్గత పొత్తుగా ఉండి బీఆర్ఎస్ 39తో ఆగింది ఎమ్మెల్యే. ఇప్పుడు 1-2తో అడ్జస్ట్ చేసి పడేస్తారు. వాళ్ళు ఎక్కువ కావాలి, ఎందుకంటే వాళ్ళ అంతర్గత పొత్తులో భాగంగానే ఎంపీలు మీకు, ఎమ్మెల్యేలు మాకు అనేది. ఎమ్మెల్యే దాంట్లో బీఆర్ఎస్ గెలవలేకపోయింది.
అక్కడ బీఆర్ఎస్ ను ఓడగొట్టడంలో, కాంగ్రెస్ ను ఓడగొట్టడంలో బీజేపీ ఒక ప్రధానమైన రోల్ పోషించి మమ్మల్ని 64కు 65కు రిస్ట్రిక్ట్ చేసింది. కానీ బీఆర్ఎస్ ను మాత్రం ఓడగొట్టింది వాస్తవం ఆయా ప్రాంతాల్లో. ఇటు కాంగ్రెస్ ను కూడా ఓడగొట్టింది. అంటే వాళ్ళ రాజకీయాలు ఎట్లా ఉంటాయని చెప్పడానికి మోడల్ అది. ఇండియా కూటమిలో మమతా బెనర్జీ ఉంటది అనేసరికి వాళ్ళ మేనల్లుని పక్కకు తీసేసి నారదా స్కామ్ అని చెప్పేసి అక్కడ మేము ఎక్కడ వాకింగ్ ఏది న్యాయయాత్ర చేస్తామో అక్కడ నితీష్ కుమార్ ని అసలు ఏకంగా కొలాప్స్ చేసేసి మళ్ళా బీజేపీతో అలయన్స్ తో ఉండేటట్టు చేసింది. మీకు ఏడ మీరు రాజకీయాలు చేద్దామన్నా కూడా దేశంలో విచ్ఛిన్నకరమైన రాజకీయాల కేంద్రం ఏంటంటే బీజేపీ అయింది. రెండవది మీరు చూడండి, ఎప్పుడైనా నేను చాలా సంవత్సరాల నుంచి మనం అయితే టీవీ చూస్తున్నాం కదా, హిందీ ఇంగ్లీష్ ఛానల్స్ చూడండి, ఓన్లీ బీజేపీ వ్యతిరేక పార్టీల ప్రభుత్వాల యొక్క ఈడీ, సిబిఐ లేకపోతే ఇంకా ఇతరత్ర న్యాయ వ్యవస్థలో లేకపోతే ఎన్ఐఏ సంబంధించే న్యూస్ వస్తాయి మీకు. ఇక వేరే న్యూసే రావు. మీరు మార్నింగ్ లేచి చూడండి, నైట్ పండుకుంటేప్పుడు కూడా చూడండి. ఇప్పుడు హేమంత్ సోరెన్ ఉన్నాడు, ఆయన ఎంత బెదిరించినా కాంగ్రెస్ నుంచి బయటికి రాలే. చలో ఈడీ పెట్టేసి అరెస్ట్ చేసి పడేయాలి, లోపల పడేయాలి. కానీ అమ్మ బీజేపీలు ఎంతమంది ఉన్నారు అవినీతి కుబేర్ల కంటే ఎక్కువ ఎంతమంది. నేను వాళ్ళ పేర్లు చెప్పొద్దు కానీ, పేర్లు చెప్పొచ్చు కూడా కానీ, ఒక్కడంటే ఒక్కడు బీజేపీ అంటే శుద్ధ పూస అని చెప్పి తిరిగే పరిస్థితులు బీజేపీ ఉన్నది. నేనేమంటున్నాడు, అసలు నాకు విచిత్రం అనిపించేది ఏంటంటే, మొన్న ఎవరో మేమిద్దరం టీవీ5 లో మాట్లాడుతుంటే ఒక ఆయన మెసేజ్ పెట్టిండు, మనోడు కిషోర్ కూడా అబద్ధాలను దాన్ని కన్విన్స్ చేయడానికి మాట్లాడుతున్నాడు అని చెప్పి అని అంటే నేను అబ్జర్వ్ చేయలే. మీ దగ్గర మీ ఎమ్మెల్యేలో మీ ఎంపీలో మీకు పేరేదో ఉన్నాడు ఉత్తరప్రదేశ్ ఎంపీ, వాడు మర్డర్ చేసిందని చెప్పిండు నేరుగా. మన పరిస్థితి ఏమైంది, ఎక్విటల్ అయ్యి వాడు సస్పెండ్ కాలే, పక్కన పెట్టు. ఎవరు శివరాశి అనేది వ్యాపం కుంభకోణంలో, వసుంధర రాజే, ఇంకా చెప్పకుండా పోతే ప్రతి రాష్ట్రం గ్యాస్ కుంభకోణంలో యోగి ఆదిత్యనాథ్, ఈయన రాఫెల్ డీల్ లో ఈయన, అన్ని క్లీన్ చిట్స్. గోద్రా అసలు ఇన్సిడెంటే జరగలే. కానీ కాంగ్రెస్ వాళ్ళు మాత్రమే స్కాములు చేస్తారు. కాంగ్రెస్ ఏతర బీజేపీ ఏతర వాళ్ళకు అనుకూలంగా లేని, బీజేపీకి అనుకూలంగా లేని మాత్రం స్కాములు చేస్తారు. వీళ్ళు మాత్రం శుద్ధ పూజలు అని చెప్తే ఏందో నాకైతే విచిత్రం అనిపిస్తుంది. నేను ఆ టీవీ చూడాలంటే కూడా సాయంత్రం ఎప్పుడు అదే పనిగా విష ప్రచారం, విద్వేష ప్రచారం తప్పితే ఒక్క ప్రభుత్వానికి సహకరించిన తీరుందా? వాళ్ళేమో ఎవరు వాళ్ళకి సంబంధించిన ముఖ్యమంత్రులేమో ఒకటి అడిగేటోళ్ళు లేడు, ఒకటి చేస్తే చేయమన్నోళ్ళు లేడు, ఒకటి చేయకపోతే చేయలేదని అనేటోడు కూడా లేడు. మోడీ ఎట్లా వాడితే వాళ్ళట్లా పాట వాడే. వాళ్ళు కూడా తెలుగున్నోళ్ళే ముఖ్యమంత్రులు కనపడుతుంది నాకు ఎక్కడ కూడా. ఇండిపెండెన్స్ ఉన్న ముఖ్యమంత్రులు, నా హర్యానా ముఖ్యమంత్రి మొన్న నేను ఢిల్లీలో చూసిన కాతం పప్పెటే. ఇంత పప్పుగాళ్ళు మీ వాళ్ళు ఉంచుకొని మీ దగ్గర అభివృద్ధి లేదు, పాడలేదు. ఇప్పుడు ద్రవ్యోల్బణం పక్కన పెట్టి దేశం మొత్తం రైన్ అవుతున్నది, దాని గురించి చర్చ లేదు. ఈడీ, సిబిఐ పొద్దుగా లేస్తే ఏమైనా కేంద్ర ప్రభుత్వ సంస్థలా లేకపోతే ఏమైనా ఏమంటారు బీజేపీ ప్రచారకర్తలు అంటే అనిపిస్తున్నది. కాబట్టి పెద్దగా బీజేపీ గురించి పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే రాష్ట్రంలో బీజేపీ ఉనికి కొరకు చేసే ప్రయత్నంగా మేము చూస్తాం తప్పితే దేశంలో కూడా పెద్ద ఎత్తున ఇప్పుడు రైతులకు జరుగుతుందండి. 16 ఏమంటారు రహదారులకు మేకులు కొట్టి ఎవరు లోపలికి రాకుండా చేస్తుంది. ఇదేం రాజనీతి? నిరసన చెప్పుకునే హక్కును కూడా చేసే పరిస్థితి ఉన్నప్పుడు ఇంకా వీళ్ళు ఎందుకు వస్తారు? వాళ్ళు మతాన్ని నమ్ముకున్నారో మిషన్ నమ్ముకున్నారో పక్కన పెట్టండి, కానీ వాళ్ళతో రాజకీయం అయితే ఉండదు. ఏం మాట్లాడినా వాళ్ళతో కలిసి వీళ్ళు అసలు ఏదైనా చేయగలుగుతారు. వాళ్ళు ఏది చేసినా ప్రజలు తిప్పికొడుతున్నారు నాకు అంచనా. ఓకే, రైట్. బాలరాజ్ యాదవ్ గారు, తెలంగాణలో యుద్ధం ఇంకా ముగియలేదు, విరామం మాత్రమే ఇచ్చాం. 17 ఎంపీలు 14 ఎంపీలు గెలిస్తేనే యుద్ధం గెలిచినట్టనే నేను సీఎం రేవంత్ రెడ్డి ఒక వ్యాఖ్య చేశారు. అందులోనూ పాలమూరు అభివృద్ధికి ఏమీ చేయలేదు, మళ్ళీ యాత్రలు చేస్తామంటున్నారు, నమ్మద్దు. ఇది ఆయన చేసిన కామెంట్స్. ఇప్పుడు ముందుగా సతీష్ గారు మీకు, అదేవిధంగా 10 టీవీ ప్రేక్షకులకు, ప్యానెల్లో పెద్దలు అద్దంకి దయాకర్ అన్న గారికి, అదేవిధంగా బీజేపీ ప్రతినిధి పోరెడ్డి కిషోర్ రెడ్డి గారికి నమస్కారం. నమస్తే. ఇలా మహబూబ్ నగర్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు ఏదైతే ఉందో, 10 ఏళ్ల కాలంలో ఏం చేయలేదు కేసీఆర్ అని మాట్లాడితే దాంట్లో అర్థం ఉందా సార్? పంట విస్తీర్ణం ఎట్లా పెరిగింది, సాగు విస్తీర్ణం ఎట్లా పెరిగింది, పంట దిగుబడి ఎట్లా పెరిగింది, ఈ రకమైనటువంటి ఇన్ని రకాల కళ్ళ ముందు ప్రజలకు కనపడతా ఉంటే, గతంలో సార్ వీళ్ళు 2004లో అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో అనేక 35 ప్రాజెక్టులను జలయజ్ఞం పేరుతో ప్రారంభిస్తే అన్ని పెండింగ్ ప్రాజెక్టులే మిగిలిపోయినాయి. కలవకుర్తి కావచ్చు, నెట్టెంపాడు కావచ్చు, భీమా కావచ్చు, కోయల సాగర్ కావచ్చు, ఈ యొక్క పెండింగ్ ప్రాజెక్ట్ గా మిగిలిపోయిన అంశాలన్నింటినీ 2018-17 పూర్తి చేసి ఆ ప్రజానికానికి సుమారు 7-8 లక్షల ఎకరాలకు, అంటే ఆ రోజు మీరు కలవకుర్తి, నెట్టెంపాడు సంబంధించి, కోయల సాగర్ సంబంధించి, భీమా సంబంధించి 2014 వరకు
27,300 ఎకరాలకు వీళ్ళు నీళ్లు అందిస్తే తర్వాత మేము వచ్చిన తర్వాత సుమారు 7 లక్షల పైచిలకు ఎకరాలకు నీరు అందించిన వాటికి పెండింగ్ ప్రాజెక్ట్ రన్నింగ్ ప్రాజెక్టు చేసి మరి ఇవి ఏం చేయలేదని చెప్పేసి మాట్లాడితే మరి ఒక ముఖ్యమంత్రిగా ఎట్లా మాట్లాడుతారో అర్థం కావట్లేదు. సరే వీళ్ళకు రాష్ట్ర వ్యాప్తంగా కాదు, వీళ్ళు ఏదో కొత్తగా 14 సీట్లు వస్తాయి 13 సీట్లు వస్తాయి అంటే దేశవ్యాప్తంగానే కాంగ్రెస్ పార్టీ క్రేజ్ తగ్గుతా ఉంది. ఎందుకంటే రాహుల్ గాంధీ నాయకత్వంలో ఎవరు పనిచేసే పరిస్థితి లేదు. ఎక్కడ జోడో యాత్ర చేస్తే అక్కడ నాయకుడు పారిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్ లో సమాజ్వాదీ కాంగ్రెస్ మధ్యన పొసగట్లేదని చెప్పేసి పేపర్లో చూస్తా ఉన్నాం. అదేవిధంగా నితీష్ కుమార్ ఏమంటే జోడో యాత్ర చేయగానే ఏమంటే పారిపోయిండు. అదే విధంగా ఇలా అనేక మిగతా రాష్ట్రాల పరిస్థితి పక్కన పెడితే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకే లోక్సభ స్థానాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉందని మెజార్టీ సర్వేలు చెప్తున్నాయి కదా. ఇప్పుడు సార్ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ కి 40 వస్తాయి 30 వస్తాయని మమతా బెనర్జీ అంటుంది. అలా కీలకంగా ఇండియా కూటమిలో ఉన్న నేతలు చెప్తా ఉన్నారు. అంటే కాంగ్రెస్ ఇక్కడ 14 వస్తాయంటే దేశం మొత్తం 15 వస్తాయన్నట. అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి 545 లోక్సభ స్థానాల్లో 17 తెలంగాణ పోతే ఇక్కడ 14 వస్తాయి అనుకుంటే దేశవ్యాప్తంగా ఒక 20 స్థానాలు వస్తాయని మమతా చెప్పిన మాటలు నిజం అవుతాయని ఎలా అనుకుంటాం? మీరు అన్నట్టుగా భారతీయ జనతా పార్టీకి ఎన్డీఏకి ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉంది, కాదనటం లేదు. కానీ మమతా 40 వస్తాయంటే 40 వస్తాయని ఎందుకు అనుకుంటాం? సార్ పోయినసారి 54 వచ్చినట్టుంది, ఈసారి ఇంకొక 10 పెరిగితే 5 తగ్గితే అర్థం కావట్లేదు. కాబట్టి ఇండియా కూటమి నేతలే బయటకు వెళ్ళి నేను అందుకు అంటున్నాను, అవుట్ ఆఫ్ ద స్టేట్ కాకుండా తెలంగాణలో ఇప్పటికైతే కాంగ్రెస్ పార్టీయే లోక్సభ ఎన్నికల పరంగా ఎక్కువ సీట్లు గెలుచుకునే పార్టీగా ఉందని ఏ సర్వే చూసినా స్పెసిఫిక్ గా చెప్తోంది. అలాగే బీఆర్ఎస్ 2 నుంచి 3 స్థానాలకు పరిమితం కావచ్చని, అలాగే భారతీయ జనతా పార్టీ 4 నుంచి 5 స్థానాలకు పరిమితం కావచ్చని. నేనేమంటున్నాను సార్, ఇప్పుడు రేపు జరగబోయే ఎలక్షన్లకు సంబంధించి వీళ్ళు అమలు చేస్తున్నటువంటి పథకాలు, ఆ పథకాలు ప్రజలకు ఇచ్చిన హామీలను బట్టి ఉంటది. ఎందుకంటే ఇవాళ వీళ్ళు హామీలు ఇచ్చినటువంటి సోనియా గాంధీ జన్మదినం డిసెంబర్ 9వ తారీఖు రోజు అమలు చేస్తామన్న రుణమాఫీ ఇంకా అమలు కాలేదు. అదేవిధంగా రైతు భరోసా నిధులు అందరికి పడలేదు. అంటే గత ప్రభుత్వం ఏ విధంగానైతే విడుదల చేసిందో రైతు బంధు నిధులు ఆ విధంగా విడుదల చేస్తామన్నారు. ఇంతవరకు కూడా 3,000 కోట్లు మాత్రమే పంచినారు సార్. మొత్తం కావాల్సింది రైతు భరోసా నిధులు 22,500 కోట్లు కావాలి. 22,500 కోట్లు అంటే 11,500 కోట్లు సగం కావాల్సిన అన్నా కూడా ఇంతవరకు 3,000 కోట్లే పంచినారు. మరి ఆ 3,000 కోట్లు మిగతా వేస్తారా ఏరా తెలియని పరిస్థితి. అంటే వీరు ఇచ్చినటువంటి 100 రోజుల గ్యారంటీ 100 రోజులలో 6 గ్యారంటీలలో రుణమాఫీ చేస్తామన్న 2 లక్షలు ఇంతవరకు కాలేదు సార్. అదేవిధంగా రైతు భరోసా నిధులు ఇంకా విడుదల కాలేదు సార్. నెలకి ఇచ్చే ముసలమ్మ ముసలయ్య పింఛను 4,000 8,000 ఇంకా కాలేదు సార్. ఫిబ్రవరి 1కి నోటిఫికేషన్ ఇస్తున్న గ్రూప్ 1 ఇంకా కాలేదు సార్. అదే విధంగా వీళ్ళు నిరుద్యోగ వృత్తి అన్నారు సార్, దాని మీద అతి గతి లేదు సార్. ఇవాళ నేను ఏమంటే సార్, ఇవాళ వీళ్ళు చెప్తా రైతు సంబంధించినటువంటి బోనస్ ఏదైతే 500 రూపాయలు ఇస్తున్నారు సార్ కింటాకు, ఎంఎస్పీ గురించి బీజేపీ గురించి మాట్లాడి అద్దంకి దయాకర్ గారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతాంగానికి మీరు గెలవగానే ఏం చెప్తున్నారు సార్, ఇంటాకు బోనస్ ఇస్తున్నారు సార్. ఇంతవరకు ఆ బోనస్ మీద అతి గతి లేదు సార్. ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. బాలరాజు యాదవ్ గారు ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. పోరెడ్డి కిషోర్ రెడ్డి గారు మరో వ్యాఖ్య ఏంటంటే, నేను సీఎం చేసిన వ్యాఖ్య, పాలమూరు రంగారెడ్డి ఎత్తుపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తానని 2014 ఎన్నికల ప్రచారంలో ప్రధాని చెప్పారు. ఇక్కడ ఒక కేంద్ర మంత్రి ఉన్నారు, 3 ఎంపీలు ఉన్నారు, 10 ఏళ్ళ అధికారంలో ఉన్న పాలమూరుకి ఏమీ చేయలేదు. బీజేపీ బీఆర్ఎస్ పాలమూరు అభివృద్ధిలో ఒకే విధంగా వ్యవహరించాయని నిన్న ముఖ్యమంత్రి అంటున్నారు. అసలు ఉద్యమం వచ్చింది, తెలంగాణ డివిజన్ అయిందే, కాంగ్రెస్ 50 సంవత్సరాలు ఏం చేయలేకనే కదా. ఇప్పుడు నీళ్లు నిధులు నియామకాలు అంటూ ఉద్యమించవలసిన అవసరం తెలంగాణకి ఎందుకు వచ్చింది? ఈ కాంగ్రెస్ వాళ్ళు 50 సంవత్సరాలు ఏమి చేయలేదు. అసలు ఎప్పుడు చెప్తాను వస్తాను అంటే చాలా ఈరోజు వారు కొడంగల్కి వచ్చి ఈరోజు మాట్లాడారు, విన్నాను. మొదటిసారి అంటున్నారు జాతీయ హోదా ఇవ్వలేదు అని చెప్పి మొదటిసారి అంటున్నట్టున్నారు. లేదు, గతంలో కూడా ప్రచారాలు మాట్లాడారు. లేదండి, మొదటిసారి ఇంత గట్టిగా మాట్లాడము. రేవంత్ రెడ్డి గారు అసలు ఎప్పుడు ఉద్యమించారు దీని మీద? పాలమూరు వారి సొంత జిల్లా కదా, అక్కడి ఇరిగేషన్ మీద కానీ కృష్ణానది మీద కానీ ఎప్పుడైతే రిజిస్టర్ అయ్యేంత లెవెల్లో అయితే ఏమో కామెంట్లు చేసి ఉండొచ్చు, ఏదో ఇంటర్వ్యూలో చెప్పుండొచ్చు, కానీ ఎప్పుడైతే ఉద్యమించిన దాఖలాలు అయితే లేవు. నేను యాక్చువల్లీ సంజయ్ గారు అక్కడ పాదయాత్ర చేసినప్పుడు నేను ఉన్నాను వారితో. ఈ ఇష్యూస్ అన్ని 1కి 2 సార్లు 100 సార్లు అక్కడి నుంచి బస్సుల్లో ముంబైకి ఈ రోజు కూడా డైరెక్ట్ బస్సులు ఉండడం, లోపలికి వెళ్తే గిన్నెలు అవి సర్దుకొని మరీ వెళ్తున్నారు. సో ఇవన్నీ వలసలు ఆగిపోయాయని మీరు ఎట్లా అంటారు అని చెప్పి ఈవెన్ చంద్రశేఖరరావు గారిని క్వశ్చన్ చేసింది మేమే. అయితే నేషనల్ ఇది అన్నారు. ఇది అంతకుముందు కూడా ఎత్తారు చాలా సార్లు. మీరు ఒక్క విషయం చెప్తున్నాను, ఇప్పుడు ఎంపీలు ఉన్నంత మాత్రాన అది తీసుకురాలేదు ఇది తీసుకురాలేదు అన్నది కాదు. మీకు మన వెంకటరెడ్డి గారు ఉన్నారు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, వారిది నితిన్ గడ్కరీ గారితో ఒక పార్లమెంట్లోనే ఒక సెషన్లో మాట్లాడుతూ ఉంటారు. సార్ आप कभी भी पार्टी को नहीं देखते,
जब भी हम आए आपने ये किया मिले हमसे అదేదో ప్రాజెక్ట్ గురించి అనగానే ఇమీడియట్గా మీరు ఇమీడియట్గా విషయాలు తెప్పించుకుంటారు, తెలుసుకుంటారు, ఎమ్మటే ఓకే చేస్తారు అని చెప్పి ఆయనని చాలా పొగుడుతూ నేను ఆపోజిషన్ పార్టీ అయినా ఏదైనా కానీ ఒక స్ట్రక్చర్ ప్రకారం అంతకుముందు కూడా చెప్పారు కదా పాలమూరు రంగారెడ్డిదైనా కానీ అసలు ఒక డిపిఆర్ ఒక అప్లికేషన్ మీరు ఈ రోజు కాళేశ్వరం గురించి చూస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఆ కాళేశ్వరం దానికి నేషనల్ ఇచ్చి మొత్తం మీద 1,00,000 కోట్లు సబ్సిడైజ్ చేయాలంటున్నారా? ఆ కాళేశ్వరంది ఏ విధంగా అసలు లెక్కలు పద్దులు లేకుండా ఏ విధంగా భ్రష్టుపరిచారో మీకు తెలుసు. ఇక్కడ ఎన్నోసార్లు చెప్తే అసలు కేసీఆర్ గారు మేము ఈ రాష్ట్రానికి ప్రధానమంత్రి వస్తేనే మేము కలవము అన్న విధంగా తయారయ్యాడు కదండి. చిన్న చిన్న వాటికి ఆ చెర్లపల్లి రైల్వే ఎన్నో దేశాల ఎన్నో వీటిలలో దశల్లో మీకు ఒక్క విషయం చెప్తాను. ఇది మన చెర్లపల్లి రైల్వే స్టేషన్ కి భూమి కావాలండి దీనికి కనెక్ట్ చేద్దామని అంటే ఒక్క నిమిషం దాని తర్వాత కాజీపేట దానికైనా కానీ పెండింగ్ లో పెట్టి అశ్విని వైష్ణవ్ గారు పలు సార్లు లెటర్లు రాసి ముట్టుకోవాల్సిన అవసరం వచ్చింది. ఈ రోజు కూడా వరంగల్ ది డిక్లేర్ చేస్తే ఎన్నికల ముందు అసలు మోదీ గారు ఇది ఎక్కడ ప్రారంభిస్తారు అని చెప్పి దాన్ని ఆపారు. రీజనల్ రింగ్ రోడ్డు పెండింగ్ లో పెట్టింది అసలు మీకు తెలుసు కదా. వీళ్ళ సైడ్ నుంచి ఆ 100 కోట్లు ఏదో బడ్జెట్ లో అలొకేట్ చేస్తారు కానీ ఇవ్వరు. ఎందుకు అని అంటే అదేదో ఇనాగ్రేట్ చేసి స్టార్ట్ అయిపోతే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ఏదో చేస్తుందని చెప్పి పేరు వస్తుందని చెప్పి ఈ విధంగా ఈవెన్ అసెంబ్లీలో 2 మంత్రులు అండి ఇంక్లూడింగ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు దాని తర్వాత వీరు ఇంకొక మంత్రి గారు వారు ఏం మాట్లాడారు? అసలు మీరు కేంద్రంతో వ్యవహరించవలసిన తీరులో వ్యవహరించలేదు. అసలు అనవసరంగా పర్సనల్ దీనికి పోయి ఈగోస్ కి పోయి మీరేదో రాజకీయాలకు పోయి మీ అహంకారంతో అసలు మొత్తం మీద ఈ కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలో ఉండవలసిన ప్రభుత్వానికి ఉండవలసిన రిలేషన్షిప్ నాశనం చేసి ఇప్పుడు మాట్లాడుతున్నారా అని చెప్పి వాళ్ళ మినిస్టర్లు అన్నారండి. కొండా సురేఖ్ గారు అన్నారు. అంటే కొమ్మోడి వెంబడి సన్నాయి వాడు పడినట్టుగా ఉంది బీజేపీ వైఖరి నేను అన్నారు. వారు ఏమైనా అంటారు. ఒక సైడ్ బీఆర్ఎస్ ని రక్షిస్తూ ఉంటారు, కేసు ఉండదు. అందుకనే బీఆర్ఎస్ వాళ్ళు చూడండి, మీరు ఏ డిబేట్ లో చూడండి వస్తారు, మీరు ఏదైనా ఏ విచారణ చేసుకోవాలంటే అది చేసుకోండి అంటారు. అక్కడనేమో మనకు డైరెక్ట్ గా విజువల్స్ కనిపిస్తుంటాయి. కాళేశ్వరంలో మొత్తం కూలిపోయింది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ పూర్తిగా తిరిగి కట్టాలని చెప్తున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారు పర్మిషన్ ఇస్తే ఆ రోజైనా కానీ లేకపోతే హైకోర్టు కానీ మన రాష్ట్రంలో నుంచి సిబిఐని బార్ చేశారండి. ఈ రోజు ఒక్క లెటర్ రాశారు రేవంత్ రెడ్డి గారు. వారు అంతకుముందు ఎన్నిసార్లు అయితే అడిగినారో ఒక్క లెటర్ రాస్తే సిబిఐ వస్తుంది, లేకపోతే ఏసీబీ కేసు పెట్టమనండి. ఈ రోజు ఏసీబీ కేసు అసలు కేసులు ఉండవు సార్. ఇది ఏమవుతుందంటే ఈ ఎలక్షన్ల లోపు ఇక అనవసరంగా కేసులు పెట్టి అది చేసి ఇది చేసి మిమ్మల్ని కష్టాలు పెట్టి మేము కష్టాలు పెట్టి డబ్బులు అయ్యేందుకు ఇప్పుడు ఆ చర్చలు జరుగుతున్నాయా లేదా అడగండి ఢిల్లీలో. దయాకర్ గారు మీరు ఇద్దరు బదులు ఒక్కరిని పిలిస్తే సరిపోతుంది. కాంగ్రెస్ నుంచి బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా వాళ్ళు అక్కడి నుంచి వస్తారు కాంగ్రెస్ మీద పడతారు, వీళ్ళు ఇక్కడి నుంచి వస్తారు కాంగ్రెస్ మీద పడతారు. కానీ ఒక 2 అంశాలు చెప్తాం మీకు, జస్ట్ గమనించండి. ప్రాజెక్టు అసలు కాళేశ్వరం ప్రపంచంలోనే పెద్ద ప్రాజెక్టు, అసలు అది తెలంగాణ 1 కోటి ఎకరాలకు అదే నీళ్ళు ఇస్తుంది అన్న ప్రాజెక్టు కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చే వరకు ఒక్క సుక్క నీళ్ళు ఇస్తలేదు. ఏందో నాకు అది అర్థం కావట్లేదు. ఆ బ్యారేజీలను బంద్ చేసింది కాంగ్రెస్ పార్టీ కాదు, బీఆర్ఎస్ఏ. అది పగుళ్ళ వల్ల అది కింది లోతట్టు ప్రాంతాలకు ఇబ్బందికరం అని. అసలు తెలంగాణలో నిధులు మామూలు నిధులు కాదు. అసలు ఇంత ఫ్లోరీ స్టేట్ ఎక్కడన్నా ఉందా, ఇంత పెద్ద స్టేట్ ఎక్కడన్నా ఉందా అంటే సుక్క పైస లేదు. సుక్క నీళ్లు కాళేశ్వరంలో లేవు, సుక్క పైస తెలంగాణ ప్రభుత్వం దగ్గర లేవు. వీళ్ళు 7,000 కోట్లు 8,000 కోట్లు రైతు భరోసాకు ఇస్తే కాంగ్రెస్ ఎందుకు ఇవ్వలేదు అనుకుంటున్నది బీఆర్ఎస్? అంటే రాగానే ఏమైనా కాంగ్రెస్ వాళ్ళంతా సంగ్రహ పెట్టుకొని పోయిందనే చర్చలో ఉందా? అసలు లంక బిందెలని మా ముఖ్యమంత్రి గారు అన్నారు, లంక బిందెలు ఉన్నాయని వస్తే ఇక్కడ మట్టి బిందెలు కూడా లేవని గోడలకు గీక్కొని పోయినట్టు పోయిండ్రు. మరి ఏందో ఎట్లనో వాళ్ళ వరకే పైసలు ఉన్నట్టుంది. మళ్ళీ ఏంది ముసలాయలకు ముసలమ్మల నుంచి మొదలు పెడితే మనోడు ఎక్కడ పెట్టిండు, అదొక చర్చ. నేనేమంటున్నా, కాళేశ్వరం మీద ఇప్పుడు ఇంత తొందరగా జరుగుతున్న వాటి మీద మనం అరెస్ట్లో కేసులు అని పెడితే పొలిటికల్ వెండట్ట అంటారు. పెట్టకపోతేనా సిబిఐకి ఏమంటారు? సిబిఐకి మేమెందుకు ఇస్తాం? సిబిఐ ఏం చేస్తుంది? కేసీఆర్ ని కాపాడేది కదా. ఈ కిషన్ రెడ్డి గారి నుంచి మీరు కిషోర్ రెడ్డి గారికి అంటుండ్రంటేనే
ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి? కవితకు నోటీసులు పంపించింది కదా. ఏమైంది కవిత గారి ఇష్యూలో చెప్పండి సతీష్ గారు. రాహుల్ గారి ఇష్యూలో ఆమె టీఆర్పీ పెంచడం తప్పితే నేను ఏమంటున్నా, ఎన్నోసార్లు మీతో కూడా చెప్పిన, లెఫ్టినెంట్ జనరల్ అంటోడు ఈజ్ ద హైయెస్ట్ అథారిటీ లిక్కర్ కేసులో. అసలు మన పేరన్న తెలుసా ఎవరికన్నా? ఎవరు డిసిషన్ మేకర్ ఎవరు? అక్కడ ముఖ్యమంత్రి కాదు, అక్కడ ఉన్న ఆయన పేరేంది, డిప్యూటీ సీఎం గా ఉన్న ఎక్సైజ్ మినిస్టర్ కాదు, లెఫ్టినెంట్ గవర్నర్ అంటోడు ది ఫస్ట్ ఫెలో. ఎవరు ఆయన కంప్లీట్ బీజేపీ కంట్రోల్లో ఉండే చేసిండు అది. కేజ్రీవాల్ అరెస్ట్ చేస్తాను, కేజ్రీవాల్ మా కొత్తు లేకుండా చేసింది. ఎప్పుడో 12 సంవత్సరాల కింద మర్డర్ కేసులో 812 813 నితీష్ కుమార్ పొలిటికల్ గా అణచివేయడానికి పెట్టే కేసులో నితీష్ కుమార్ తీసుకుంటుంది. అంటే మీరు ఏం చేస్తుండ్రు అంటే, నేను ఇద్దరిని ఒకటేసారి కౌంటర్ అనేసరికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటది, కానీ ఏ దానికి ఆ దానికి చెప్పాలంటే టైం మనకు లేదు, ఎందుకంటే చాలా షార్ట్ టైం కాబట్టి. ఇలా బీజేపీ గురించి రాష్ట్రంలో మాట్లాడుకొనిచ్చేది ఆ సంధించింది బీఆర్ఎస్ఏ, లేకపోతే కేసీఆర్ గారు బయట ఉండరు. నేను చెప్తున్నా, వారు లోపలికి పోవడానికి ప్రయత్నాలన్నీ కేంద్ర ప్రభుత్వంలో కేబినెట్ లోకి తీసుకుంటారు రేపు ఆయన ఏదో ఒక రకంగా. అది అంతర్గతంగా జరుగుతున్న చర్చలు. రేపు ఆ బీజేపీ దగ్గరికి పోయేది కూడా బీజేపీతో పొత్తు అంతర్గతంగా ఉండడానికి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మీరు చూడండి, జగన్ పొత్త బీజేపీతో కాదా? అసలు చంద్రబాబు నాయుడు పొత్తా కాదా? అవుతుందా లేదా? జనసేన ఏంది? అట్లనే ఉంటది బీజేపీ. సౌత్ లో అది బలహీనంగా ఉన్నది, కర్ణాటకలో వాళ్ళకి బలంగా కొంత పార్టీ ఉందనే ఉద్దేశంతో. పోస్ట్ ఎలక్షన్స్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఖచ్చితంగా కుదురుతుంది. మీరు మాతో ఆ డిఎన్ఏ లేదు, ఎవరితో ఉంటారు ఈ దేశంలో? కాంగ్రెస్ అధికారం హిమాచల్, 2 కర్ణాటక, 3వది తెలంగాణలో. కర్ణాటకలో అధికారంలోకి వచ్చి వాళ్ళు అసలు యాక్చువల్లీ తెలంగాణలో ఎలక్షన్ చేయడానికి వాళ్ళు కర్ణాటక అధికారంలోకి వచ్చిన తర్వాత అక్కడి నుంచి డబ్బులు సరిపోయినాయి. ఇప్పుడు రేవంత్ గారు ఇక్కడి నుంచి దేశం మొత్తానికి కాంగ్రెస్ కి సరఫరా చేయాలి. ఎక్కడి నుంచి దేవాలి? ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయంటే హ్యాపీగా కేసీఆర్ గారి మీద కేసులు లేకుండా వారిని రక్షిస్తే, అంతకుముందు వీరిని రక్షించారు 9 సంవత్సరాల వారు, ఆ విధంగానే వారిని రక్షిస్తే డబ్బులు వస్తాయి. కేసీఆర్ దగ్గర డబ్బులు ఉన్నాయన్నా బీజేపీ అంటుంది. గ్యారంటీగా వారు అవినీతి అన్నారు. ఏటీఎం నుంచి డబ్బులు మరి ఎడిపోతాయండి, ఎడిపోతాయి. ఒక్క నిమిషం కేసు పెట్టడం అనేది ఎట్లా పెడతారు తెలుసా? మీరు మొత్తం రుజువులు తీసుకుని అసలు కేసు పెట్టేదే ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఇన్వెస్టిగేట్ చేయమని. ఇప్పుడు బయటకు వస్తున్నాయి. ఇప్పుడు అరెస్టులు చేస్తే పొలిటికల్ వెండేటా అంటారు, అరెస్టులు చేయకపోతే ఏ విధంగా అంటారు? రాజకీయంగా మాట్లాడుతున్నారు, రాజకీయ నిజాలు కాదు. మీరు అసలు కేసు పెట్టండి, ఇందులో అవినీతి జరిగిందా లేదా, అదైతే కుప్పగూలిపోతుందా లేదా, ప్రాజెక్టు ఎఫిషియన్సీ ఉందా లేదా, ఎవరు అప్రూవ్ చేశారు, ఏ డబ్బులు అప్రూవ్ చేశారని సింపుల్ గా కేసీఆర్ గారిని రక్షిస్తారు వీళ్ళు. ఉన్నారు చర్చను ముగించే ముందు బాలరాజు యాదవ్ గారు ఖచ్చితంగా ఇప్పుడు కాకపోయినా పోస్ట్ ఎలక్షన్స్ అయినా ఖచ్చితంగా వీళ్ళిద్దరి మధ్య ఒక అండర్స్టాండింగ్ కుదురుతుంది, కేసీఆర్ కేబినెట్ లో చేరుతారు, కేంద్ర కేబినెట్ లో అంటున్నారు దయాకర్ గారు. ఇప్పుడు దయాకర్ అన్న ఇప్పుడు కేంద్ర కేబినెట్ లో మాకు స్థానం అంటుగా, మరి రాష్ట్ర కేబినెట్ ఎవరో దొరుకుతో చెప్పాలా? యాదవ్లో దొరుకుతుందా, మైనార్టీలో దొరుకుతుందా, లంబాడీలకు దొరుకుతుందా, మున్నూరు కాపులో దొరుకుతుందో వాళ్ళెవరో కూడా చెప్పాలి. ఎందుకంటే కేంద్ర కేబినెట్ లో ప్రిడిక్షన్ చేస్తాం కాబట్టి రాష్ట్ర కేబినెట్ లో కూడా ఎవరెవరికి ఇస్తారు, మా యాదవ్లకి ఇంకా స్థానం లేదని మా వాళ్ళు అంటున్నారా? దొరుకుతుందా అడుగుతున్నా. ఒకటి పాయింట్. రెండో పాయింట్ నేను ఏం చెప్తున్నాను సార్, ఇప్పుడు అవినీతి అని మాట్లాడేటువంటి బీజేపీ నిరూపించింది లేదు, కేసీఆర్ గారి మీద ఎలిగేషన్ చెప్పింది తప్ప, ఏదో దుష్ప్రచారం తప్ప నిరూపించిందా? ఒకసారి బీజేపీని అడుగుతా ఉన్నా. కాంగ్రెస్ కూడా అవినీతి అని చెప్పేసి మీకు అధికారం ఇచ్చింది, అవినీతి అనడం కాదన్నా. ఏదైనా ప్రజలకు ఏమైనా చేస్తారో చేయండి. అప్పుడు మిమ్మల్ని కూడా అదే ధైర్యంగా అడిగారు, ఏం చేస్తారు మేము సిద్ధంగా ఉన్నామని. జైలుగా పంపిస్తామన్నారు, జైలుగా పంపిస్తామన్నారు. రేవంత్ రెడ్డి గారి చేతుల్లోనేనండి ఉండేది రాష్ట్ర ప్రభుత్వం సంస్థ ఏసీబీ. వారేమో అడుగుతున్నారు మా మీద బాజాప్తుగా మా మీద పెట్టండి అంటున్నారు. మాత్రం అమ్మో మాకు మనసు రావట్లేదు, ఎందుకు రావట్లేదు కూడా అందరికీ తెలిసిన విషయమే. నిర్మలా సీతారామన్ వచ్చి అదే మాట అన్నది, మీ అమిత్ షా వచ్చి అదే మాట అన్నాడు. ఏంటి తమ్ముడు ధైర్యం, కేసీఆర్ గారిని దమ్ము ధైర్యం ఉంటే కాంగ్రెస్ పార్టీ అది చేస్తుందా?
దయాకర్ గారు అవినీతి జరిగింది అంటున్నారు, విచ్చలవిడి జరిగింది అంటున్నారు, ఎందుకు కేసులు పెట్టడం లేదు, ఎందుకు అరెస్ట్ చేయడం లేదు, తప్పు చేస్తుంటే కేసులు పెట్టండి, అరెస్ట్ చేయండి అంటున్నారు. ఎలక్షన్ల ముందు రేవంత్ రెడ్డి గారు సభలో ఏం మాట్లాడేదంటే ప్రధానమంత్రి గారికి ఉన్నాయి కాళేశ్వరం విషయంలో అన్నారు. ఈ రోజు మళ్ళీ కొత్తగా ఏం మాట్లాడుతున్నారు, రుజువులు సేకరించిన తర్వాత కేసులు పెడతారు, పెట్టలేదని మమ్మల్ని అడుగుతారు. వారి దగ్గర ఉన్న రుజువులు. థ్యాంక్ యూ బాలరాజ్ యాదవ్ గారు, మన టైం కూడా అయిపోయింది. థ్యాంక్ యూ దయాకర్ గారు. మనం చూస్తున్నాం నిన్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై కొంత హాట్ డిస్కషన్ నడుస్తోంది. ఖచ్చితంగా ఇంకా యుద్ధం ముగియలేదంటూ కొన్ని వ్యాఖ్యలు, బీజేపీ బీఆర్ఎస్ ఒకటే, రెండు రాష్ట్ర అభివృద్ధికి కానీ పాలమూరు అభివృద్ధికి కానీ ఏమీ చేయలేదంటూ రెండు ఒకటే అంశాన్ని చాలా బలంగా మరోసారి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎస్టాబ్లిష్ చేస్తున్న అంశం. ఒకవేళ నిజంగా అదే కనుక నిజమైతే సిబిఐ కవితకి ఎందుకు నోటీసులు పంపిస్తుందంటూ బీజేపీ కొన్ని అంశాలను ప్రస్తావిస్తోంది. అవినీతి జరిగిందని అంటున్న కాంగ్రెస్ ఎందుకు ఒక్క కేసు కూడా బీఆర్ఎస్ నేతలపైన పాత ప్రభుత్వంకి సంబంధించి ఎందుకు ఒక్క కేసు కూడా పెట్టట్లేదన్న అంశాన్ని అటు బీజేపీ ప్రస్తావిస్తుంది. ఏదేమైనా కొంత రాజకీయం తెలంగాణలో వేడెక్కినట్టుగానే కనిపిస్తోంది. ఇది